బాధాకరమైనటువంటి ఒక దుర్ఘటన, ఒక సంఘటన నిన్న సాయంత్రం జరిగింది. బీసీ రిజర్వేషన్, అది కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్ ఇవ్వట్లేదు, నమ్మించి మోసం చేసింది అని చెప్పి ఒక బీసీ సంబంధించినటువంటి ఒక బీసీ బిడ్డ తీన్మార్ మల్లన్న ఆఫీస్ ముందర పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నం చేసినారు. పెట్రోలో కిరోసినో పోసుకొని ఆత్మహత్య యత్నం చేయడం జరిగింది. చాలా బాధాకరమైనటువంటి అంశం. ప్రతిసారి ఎన్నో ఏండ్లుగా బీసీ 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 రిజర్వేషన్ అని చెప్పి కొట్లాడుతూ వస్తున్నారు. అసలు నిజంగా ఆత్మహత్య చేసుకోవాల్సింది ఎవరి రోజున? బీసీలకి సంబంధించినటువంటి నాయకులు ఆత్మహత్య చేసుకోవాలి. ఎందుకని? చిన్నప్పటి నుంచి మనం చదువుతూనే ఉన్నాము, తెలుసుకుంటూనే ఉన్నాము. ఎందుకంటే ఐకమత్యమే మహాబలం. ఎన్నో ఏండ్లుగా ఎంతోమంది మహానుభావులు, ఎంతోమంది, కొంతమంది బీసీ రిజర్వేషన్ అని కొట్లాడుతున్నారు తప్పితే అది సాధ్యం కావట్లేదు. ఎందుకని? డివైడ్ అండ్ పాలసీ అంటే ఒక బీసీ ఒక పార్టీకి, ఇంకో బీసీ ఇంకో పార్టీకి, ఇంకో బీసీ ఇంకో పార్టీకి సపోర్ట్ చేస్తూ వస్తూ ఉన్నారు, రాజకీయం చేస్తూ ఉన్నారు. ఈ రోజున నేను చెప్పే ఆత్మహత్య చేసుకోవాల్సింది ఎవరు అంటే సమర్థత లేనటువంటి, రోషం లేనటువంటి, దమ్ము లేనటువంటి బీసీ నాయకులు ఆత్మహత్యలు చేసుకోవాలి. ప్రజలు కాదు. బీసీ కళల కోసం మీరు మీలాంటి వాళ్ళు బలిపశువులయ్యి ఆత్మహత్య చేసుకోవడం కాదు. ఎందుకని? పార్టీలకి అమ్ముడు పోతున్నారు చాలామంది బీసీ నాయకులు. బీసీ నినాదంతో ముందరికి వచ్చి రాజకీయంగా ఎదిగి పదవులు తీసుకొని లేదా వేరే ఏదైనా పార్టీలతో పొత్తులు పెట్టుకొని డబ్బులకు అమ్ముడు పోయేటువంటి బీసీ రాజకీయ నాయకులు ఉన్నంత కాలం బీసీ రిజర్వేషన్ రానివ్వదు. బీఆర్ఎస్ పార్టీలో బీసీలు ఉన్నారు, కాంగ్రెస్లో బీసీలు ఉన్నారు, బీజేపీలో కూడా బీసీలు ఉన్నారు. కానీ వాళ్ళ పార్టీ నాయకత్వంలో మాకు పవర్ రావాలంటారు. కానీ రిజర్వేషన్ కోసం అన్ని పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులు ఎన్నడన్నా ఎక్కడన్నా కలిసికట్టుగా కొట్లాడినరా? అందరూ ఒక తాటిపైకి వచ్చిండ్రా? బీసీ ఏ అంటారు, బీసీ బి అంటారు, బీసీ డి అంటారు, మళ్ళీ అక్కడ కూడా కావాలనే కుంపటి పెట్టి కొట్లాట పెడతా ఉన్నారు. ఏ రకంగా? ముదిరాజులు అంటారు మాకే కావాలంటారు, గౌడ్లు కావాలంటారు మాకే కావాలంటారు, యాదవులు కావాలంటారు మేమే అంతా అంటారు. సో ఇట్లా మళ్ళీ అక్కడ కూడా పాలిటిక్స్, అక్కడ కూడా మళ్ళీ ఐకమత్యం లేదు. అంటే మనం ఫ్యాక్ట్స్ మాట్లాడుకున్నాం. ఈ రోజున సామాన్యులు ఎందుకు చచ్చిపోవాలా ఆత్మహత్యలు చేసుకొని? వాళ్ళకి ఏం బాధ అయింది? ఎన్ని రకాల అవమానాలు పడి ఉంటారు వాళ్ళు. ఇప్పుడు ఈ కేవలం బికాజ్ ఆఫ్ రేవంత్ రెడ్డి వల్ల, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి వల్ల ఇప్పుడు ఇదంతా కూడా వచ్చింది. బీసీ రిజర్వేషన్ అని తీసుకొచ్చి మాట ఇచ్చింది రేవంత్ రెడ్డి, ప్రచారం చేసింది రేవంత్ రెడ్డి, బీసీ రిజర్వేషన్ ఇస్తామని చెప్పి అల్లిబుల్లి ఎల్లిల్లి కబుర్లు చెప్పింది రేవంత్ రెడ్డి. మళ్ళా రెడ్ల సంఘంతో కేసులు వేయించింది రేవంత్ రెడ్డి. ఇప్పుడు మళ్ళా హైకోర్టులో కేసులు వేయించింది రేవంత్ రెడ్డి, మొట్టికాయలు వేయించింది రేవంత్ రెడ్డి. ఇగో మేము ఇద్దాం అనుకున్నాం కానీ వీళ్ళు ఇయ్యనిస్తున్నారా అని చెప్పి ఇదొకటి. మరి సరే వాళ్ళు ఇవ్వనివ్వట్లే, మరి నీకెందుకు దమ్ము లేదు? హైకోర్టు రిజర్వేషన్ ఇప్పుడు వద్దు, చాలామంది వచ్చి 50% కన్నా కూడా రిజర్వేషన్ ప్రాతిపదికన ముందరికి వెళ్ళొద్దు, 50% కంటే కూడా ఎక్కువ వెళ్ళొద్దు, ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి అంటున్నారు కదా. మరి అట్లాంటప్పుడు మీరేమన్నారు? ఒకవేళ హైకోర్టు స్టే ఇస్తే మన పాత పద్ధతిలోనే ఎలక్షన్కి వెళ్ళాలని చెప్తే మా కాంగ్రెస్ పార్టీ, మా అధికార పార్టీ మేమేం చేస్తాము? మా అధికార పార్టీ కానీ మా కాంగ్రెస్ పార్టీ కానీ పార్టీ పరంగా రిజర్వేషన్ ఇస్తామని చెప్పి అబద్ధాలు కేర్ ఆఫ్ అడ్రస్గా మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి తల తీసుకపోయి ఏడబెట్టుకుంటాడు. ఇప్పుడు పార్టీ పరంగా ఇస్తామన్నారు కదా మీరు రిజర్వేషన్. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలలో సర్పంచులకు మద్దతు, కాంగ్రెస్ తరపున మద్దతు పలకడానికి మరి ఎంతమంది బీసీలకు మీరు పదవులు ఇచ్చినారు? ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరులు ఒక బీసీ ఒక నామినేషన్ వేసిండని చెప్పి కారలా తిప్పుకుంటా పోయించుకుంటుంటే, తాగిపిస్తూ ఉంటే
మరి మీరేం చేస్తున్నారు? మరి పార్టీ పరంగా మీరే కదా బీసీలకు మద్దతు ఇస్తామన్నారు. మైనంపల్లి హనుమంతరావు గారి ఆడియో వైరల్ అవుతోంది. అరే నువ్వు అక్కడ నించున్నా గెలవవు, ఎట్లా చెప్తారు? గెలుపోటములు ఎట్లా చెప్తారు? ఎట్లా ఒక మనిషి ప్రయత్నిస్తూ ఉంటే నువ్వు ఓడిపోతావు అందుకే నీకు ఇవ్వట్లేదని ఎట్లా చెప్తారు మీరు? ఏ ప్రాతిపదికన చెప్తారు? నిజంగా సర్వేలు ఆయన అంటాడు, మైనంపల్లి హనుమంతరావు గారు అంటారు సర్వేలు చేయించినామంటారు. సర్వేలు చేపిస్తే మరి నిజంగానే జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కూడా సర్వేలు చేయించారు. ఏమని చేయించారండి సర్వేలు? ఓడిపోతాం. ఏమని చేయించారండి సర్వేలు? అన్ని సర్వేలు ఏం చెప్పినాయండి? నవీన్ యాదవ్కి టికెట్ ఇస్తే గెలిచే అవకాశం ఉందని చెప్పిండ్రు. మిగతా అన్ని సర్వేలు కూడా ఏం చెప్పినాయండి? అక్కడ బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉన్నది అని అన్ని పార్టీలు, అన్ని శాటిలైట్ ఛానల్స్ ప్రతి ఒక్క సర్వేలో కూడా, పబ్లిక్ పల్స్లో కూడా బీఆర్ఎస్ గెలుస్తుందనే ఉంది. మరి లాస్ట్ మినిట్లో ఏమైందండి? ఎవరు గెలిచిండ్రండి? నవీన్ యాదవ్ గెలిచిండు. మరి మీరు ఎట్లా డిసైడ్ చేస్తారండి అతను గెలుస్తాడా ఓడిపోతాడా అని చెప్పి? మనకి ఎక్కడ హక్కు ఉందండి? ప్రతి ఒక్కరికి నించునే ఒక హక్కు ఉంటుంది. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరు కూడా ముందరికి వెళ్ళాలి. ఎందుకు ఇట్లా బీసీ నాయకులతోటి మీరు కావాలనే పెట్టుకొని అనేక రకాల కాంట్రవర్సీస్కి మైనంపల్లి హనుమంతరావు దారి తీసుకుంటున్నాడు? ఎందుకు అంత అవసరం ఏముంది? ఇచ్చి చూడండి, అతనికి ఓడిపోతే అతనికే తెలుస్తుంది కదా. అంటే ఏం చెప్తున్నావు? నువ్వు ఓడిపోతావు, నువ్వు పోటీ చేయకు, నువ్వు ఓడిపోతావు, నీకెవరు మద్దతు ఇయ్యరు. అరే ధైర్యం లేక పక్కకి పారిపోవడాన్ని అసలైన ఓడిపోవడం అంటారు. బరిలో నించోని ఓడిపోయినా అది గెలిపే మైనంపల్లి హనుమంతరావు గారు. ఇది అర్థం చేసుకోవాలి దయచేసి. అనవసరంగా ఎందుకు రచ్చలు చేస్తున్నారు? ఎందుకు? మరి రేవంత్ రెడ్డిని చెప్పమనండి సమాధానం. పార్టీ పరంగా ఇస్తానన్నప్పుడు మరి బీసీలకు కాకుండా కొన్ని కులాలకి, అగ్ర కులాలకి మాత్రమే ఎందుకు పట్టం కడుతున్నట్టు? ఎందుకు ఈ రకంగా ముందరికెళ్తున్నట్టు? ఆయనకేదో బాధ అయింది. ఎవరైతే ఇప్పుడు ఆత్మహత్య చేసుకున్నారో తీన్మార్ మల్లన్న ఆఫీస్ ముందర, అతను యాక్చువల్గా ఏదో బాధ చెప్పుకోవడానికి తీన్మార్ మల్లన్న దగ్గరకు వచ్చిండట. అక్కడ తీన్మార్ మల్లన్న లేరు, ఏదో పని మీద బయటికి వెళ్ళినాడు. ఈ లోపల ఆయనకి ఏ ఆవేశం వచ్చిందో, ఏమనుకున్నాడో తెలియదు, బయటికి వచ్చి తగలబెట్టుకొని సూసైడ్ అటెంప్ట్ చేయడం జరిగింది. అక్కడ చుట్టుపక్కల, అది మెయిన్ రోడ్ కదా ఆఫీస్ ముందర, చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి అక్కడ అతన్ని కొంచెం మంటలు ఆర్పేసి కాపాడే ప్రయత్నం చేశారు. ఒక వీడియో కూడా బయటికి వచ్చింది. అండ్ ఆ వీడియోస్ డిస్టర్బింగ్ విజువల్స్ కాబట్టి అది చూపించద్దు కాబట్టి మేము కూడా చూపించట్లేదు. అండ్ అతను చెప్తా ఉన్నాడు, బీసీ రిజర్వేషన్ కోసం వచ్చాను నేను మల్లన్నతో మాట్లాడడానికి అని చెప్పి. ఇప్పుడు గాంధీ హాస్పిటల్లో చాలా సీరియస్గా ఉంది కండిషన్. నేను అంటున్నా, ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలి? మీరెందుకు ఆత్మహత్యలు చేసుకోవాలి? బీసీ ప్రజలు ఎందుకు ఆత్మహత్యలు చేసుకోవాలి? రాజకీయం చేస్తూ బీసీ నాయకులు సిగ్గు లేకుండా చాలామంది అమ్ముడుపోతా ఉన్నారు. రాజకీయం చేస్తూ పార్టీలతో పొత్తులు పెట్టుకుంటా ఉన్నారు. నిజంగా వాళ్ళకి బీసీ రిజర్వేషన్ రావాలని ఉంటే, బీసీలు బాగుపడాలని ఉంటే ఎప్పుడో వాళ్ళు ధైర్యం చేసి ముందరకు వస్తుండే. ఈ రోజున తెలంగాణ ఉద్యమం ఏమనంటే శ్రీకాంతాచారి గారిని స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడు బీసీ నినాదం కూడా ఇట్లనే ముందరకు తీసుకెళ్ళాలంటున్నారు. వద్దు, బీసీ రిజర్వేషన్ రావాలే, బీసీలందరూ బతికి దాన్ని చూడాలి. మీరు చచ్చిపోతే వీళ్ళు ఇస్తారనుకున్నారా? రిజర్వేషన్లు ఇస్తారనుకుంటున్నారా? అంత ధైర్యం ఉన్నదా వీళ్ళకి? వాళ్ళ చేతిలోకి వెళ్ళి పవర్ తీసుకొని వెళ్ళిపోయేంత ధైర్యం ఉందంటారా? లేదు కదా. నేను అందుకే ప్రతిసారి చెప్తా, కొట్లాడి సాధిస్తే తెలంగాణ ఉద్యమం వచ్చింది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కానీ తెలంగాణలో బీసీలందరూ ఒక భాగమైనప్పుడు, ఎక్కువ బీసీలే ఉన్నప్పుడు మరి వాళ్ళకెందుకు రాదు? అక్కడ ఉన్నదేంది ఆ ఉద్యమంలో, ఇక్కడ లేనిది ఏంది అంటే
అక్కడ అందరూ కలిసి కట్టుగా ఐకమత్యంతో కొట్లాడినరు రాష్ట్ర వ్యాప్తంగా. కానీ ఇక్కడ బీసీలు కొంతమంది బీసీ నాయకులు, అందరిని అంటలేను నేను, కొంతమందిని అంటున్నా, బీసీ నాయకులు రాజకీయం చేస్తూ మంత్రి పదవులు తీసుకుంటూ బీసీ నినాదాన్ని చంపేస్తున్నారు. నీకెందుకన్నా, మా క్యాడర్ని మేము చూసుకుంటాం కదా, నాకు ఇచ్చిన కదా మంత్రి పదవి, అలాగే నేను పైసలు పడేస్తే వాళ్ళే గప్చుక్కుంటారు. మనం ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. కానీ ఊర్లలోకి పోతే, ఒకసారి ఊర్లలోకి పోతే అందరు అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉంటున్నారు. అక్క అనుకుంటారు, అన్న అనుకుంటారు, అన్న ఏం తెయ్యాలా, మీ ఇంట్లో ఏం కూర వండినవే అని మంచిగా ముచ్చట్లు చెప్పుకుంటారు. సామాన్య ప్రజలలో ఎక్కడ కూడా ఈ ఈ ఇక్కడ ఈ డిస్టర్బెన్సెస్ అనేవి లేవు. ఎక్కడున్నాయి? రాజకీయ పరంగా పవర్ వీళ్ళ చేతిలో, సోకాల్డ్ రెడ్డిల చేతిలో పవర్ ఉన్నది. ఇక్కడ మా చేతులలో లేదు. ఇప్పుడు ఏం చెప్పాలి? వీళ్ళు బూచిగా దాన్ని చూపించి, బీసీ బూచిగా దాన్ని చూపించి వీళ్ళు ఏం చేస్తున్నారు? డబ్బులకు, పార్టీలకు అమ్ముడు పోయి డబ్బులకు మంత్రి పదవులు తీసుకొని డబ్బులు తీసుకొని వాళ్ళ క్యాడర్ని మేనేజ్ చేస్తున్నారు. కానీ దీనివల్ల బలయ్యేది ఎవరు? ఎవరైతే ఈ బీసీ నాయకులు అమ్ముడు పోతున్నారో, సోకాల్డ్ అమ్ముడు పోయే వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను, అందరి గురించి నేను మాట్లాడట్లే. ఎవరైతే సోకాల్డ్ బీసీ నాయకులు అమ్ముడు పోతున్నారో, ఆ అమ్ముడు పోయేటువంటి వాళ్ళ అనుచరులు మోసగించబడుతున్నారు. వాళ్ళ వెనకాల అన్న అన్న మా అన్న అని చెప్పి బట్టలు చింపుకొని తిరిగేటోడు అమాయకుడై అతను తలదించుకొని ముందరికెళ్తున్నాడు. వాళ్ళ బాధ వర్ణాతీతము. మళ్ళీ వాళ్ళకి ఏమైనా కుటుంబ సమస్య వచ్చినా, ఏ సమస్య వచ్చినా వీళ్ళు అండగా ఉండరు. ఇటువంటి పరిస్థితికి వచ్చినాం మనం. నిజంగానే సీరియస్గా ఏదైతే అదైంది, తగ్గేదే లేదనుకుంటూ రమ్మనండి, పొన్నం ప్రభాకర్ని రమ్మనండి. కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని దమ్ముంటే ఆయన మంత్రి పదవికి పొన్నం ప్రభాకర్ని రాజీనామా చేయమనండి. కొండా సురేఖను రమ్మనండి. కాంగ్రెస్ పార్టీ పరంగా ఎన్నిక తీసుకొస్తా అన్నది పార్టీ పరంగా ఇస్తలేరు అని చెప్పి రాజీనామాలు చేయమనండి కొండా సురేఖ అక్కను. బీసీ నాయకులందరినీ వరుసపెట్టి రాజీనామాలు చేసి పోరాడమని చెప్పండి. తలసాని శ్రీనివాస్ యాదవ్ని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయమనండి బీఆర్ఎస్ పార్టీ నుండి. అట్లాగే బీజేపీ నుండి బండి సంజయ్ గారు కావచ్చు, ధర్మపురి అరవింద్ గారు కావచ్చు, ఇంకొంతమంది బీసీ నాయకులు ఉన్నారు. వాళ్ళందరినీ రాజీనామాలు చేసి టెంట్లు వేసుకొని కూర్చోమనండి. అన్ని పార్టీస్ని ఏకతాటిపైకి తీసుకొచ్చి పోరాడమని చెప్పండి. ఎందుకు రాదో చూద్దాం. బలవాల్సింది కార్యకర్తలు కాదు, ప్రశ్నించాల్సింది బీసీ నాయకత్వం, బీసీ లీడర్లు. పదవులు వచ్చేంత వరకు వాళ్ళు బీసీ అని అంటారు. పదవులు వచ్చినాక దాని గురించి ఎవరు మాట్లాడతలే. అసలు మాట్లాడాల్సిన వాళ్ళు ఎవరు? అసెంబ్లీలో కూర్చున్నటువంటి వాళ్ళు, పార్లమెంట్లలో కూర్చున్నటువంటి వాళ్ళు మా తెలంగాణకు బీసీ రిజర్వేషన్ రావాలని చెప్పి గళమెత్తి ప్రశ్నించాలి, మాట్లాడాలి. చట్టసభలలో కూర్చున్న వాళ్ళు మాట్లాడాలి. ఎన్నడన్నా ఎక్కడన్నా ఎవరన్నా మాట్లాడిండ్రా బీసీల గురించి? చట్టసభలో కూర్చొని మాట్లాడిండ్రా? మాట్లాడంగా మనం చూసినామా? వీళ్ళు సోకాల్డ్ ఇప్పుడు నేను తీసుకున్నటువంటి పేర్లు ఎవరైతే ఉన్నారో మాట్లాడిండ్రా? రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లా చూసుకున్నట్టయితే మొత్తం రెడ్డిలే. పోలీస్ ఆఫీసర్ల దగ్గర నుంచి చుట్టుపక్కల చుట్టుముట్ట ఉన్న వాళ్ళందరూ ఐఏఎస్లు దగ్గర నుంచి ప్రతి ఒక్క ఆఫీసర్లను కూడా రెడ్డిలనే వేసాడు. ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు వస్తేనేమో వెలమాస్ని ఎంకరేజ్ చేస్తారు, వీళ్ళు వస్తేనేమో రెడ్డిలను ఎంకరేజ్ చేస్తారు. మరి టాలెంట్ని ఎవరు గుర్తించాలి? ఎవరు గుర్తించాలి? ఇందుకు కదా ఇప్పుడు మీరు చేసేటువంటి రాజకీయాల వల్ల సామాన్యులు బలవుతున్నారు కదా, ఆత్మహత్య చేసుకొని. ఇప్పుడు పరిస్థితి ఏంది? ఇప్పుడు నిన్న ఎవరైతే తిన్మార్ సాయి అనే వ్యక్తి, బీసీ బిడ్డ, తిన్మార్ మల్లన్న ముందు ఆఫీస్ ముందు వచ్చి ఆత్మహత్య చేసుకుంటే దీనికి కారకులు ఎవరు? ఎవరు కారకులు? రేవంత్ రెడ్డిగా.
ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డిగా. బీసీ రిజర్వేషన్ రెచ్చగొట్టింది ఎవరు? రేవంత్ రెడ్డిగా. 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పింది ఎవరు? రేవంత్ రెడ్డిగా. ఐఎన్పిఆర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఐఎన్పిఆర్ సొమ్మును బీహార్కి అప్పచెప్పి బీహార్ పత్రికలకు మెయిన్ హెడ్లైన్స్కి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి మే తెలంగాణ మే రిజర్వేషన్ కియా గయా అని చెప్పి ఈ తెలంగాణ కాంగ్రెస్ అధికార పార్టీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఐఎన్పిఆర్ ఇక్కడ పైసలు ఇవ్వంటారు, ఆడ బీహార్ పత్రికకు బీహార్ ఎన్నికలు వస్తున్నాయని చెప్పి మెయిన్ హెడ్లైన్స్లో మే రిజర్వేషన్ కియా గయా తెలంగాణ మే. మరి రిజర్వేషన్ కియా గయా అయితే ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకు కొట్లాటలు అవుతున్నాయి? ఎందుకు ఇవన్నీ? ఒకవేళ వచ్చిందనుకో, నా వల్లే వచ్చిందని ఒకరు, లేదు నా వల్లే వచ్చిందని ఇంకోళ్ళు, నా వల్లే వచ్చిందని ఇంకోళ్ళు, మాట్లాడడానికి నువ్వెవరని ఇంకోళ్ళు. ఇక్కడ చాలా చోట్ల డిస్క్రిమినేషన్ జరగట్లే, చాలా చోట్ల జరుగుతున్నాయి డిస్క్రిమినేషన్స్ అనేవి పార్టీల పరంగా జరుగుతున్నాయి. మా రిజర్వేషన్ రావాలని కోరుకోవడం వేరు, పక్క కులాలను పదే పదే దూషించడం వేరు. ఎవరిని దూషించాలి? రాజకీయ పరంగా ఎవడైతే కుట్రలు చేస్తున్నారో వాళ్ళని దూషించాలి. మిగతా అందరు ఏం తప్పులు చేసిండ్రు? సో డెఫినెట్గా ఇక్కడ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ జరుగుతుంది, అది ఏ పార్టీ అయినా అదే పరిస్థితి. సో ఒకసారి దీని గురించి మనము ఒక్కసారి తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రవీణ్ గౌడ్ గారిని అడిగి తెలుసుకుందాం, ఎందుకంటే ఆయనకి క్లియర్గా దీని మీద అవగాహన ఉన్నది. ఇప్పుడు గాంధీ హాస్పిటల్ ఆయన పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనేది సో తెలుసుకునే. హలో సార్, నమస్తే సార్, నేను శ్రావ్య లైవ్లో ఉన్నాం సార్ మనము. నమస్తే, చెప్పండి మేడం. సార్ ఎలా ఉంది సార్ పరిస్థితి? సాయి అనే వ్యక్తికి గాంధీ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు. విషంగానే ఉందండి. ఓకే. దీని అంతటికి బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బాధ్యత వహించాలి. ఆల్ పార్టీస్ బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే బీసీలను వాళ్ళు మనుషులుగా చూడటం లేదు, బీసీలకు హక్కులు కల్పించటం లేదు, బీసీలకు రిజర్వేషన్స్ కల్పించట్లేదని అతను మనోవేదనతోటి పెట్రోల్ పోసుకోవటం జరిగింది. చాలా విషాదకరమైనటువంటి విషయం సార్. అయితే సార్ చెప్పండి. ఇప్పటికైనా ఈ పార్టీలు స్పందించి బీసీలకు అన్ని రంగాల్లో వాటా కల్పించాలనేది అతని ఆశయం. ఆ ఆశయాన్ని నెరవేర్చాలని కోరుచున్నాను. సార్ అసలు ఆయన ఎందుకు సార్ అంత ఆవేదనకు గురయ్యి నిన్న మల్లన్న ఆఫీస్కి వెళ్ళి ఆయన లేరని చెప్పి ఏ బాధ చెప్పుకోవడానికి వచ్చాడు? ఆయన ఏ బాధ పంచుకోవడానికి వచ్చాడు? స్థానిక సంస్థల ఎన్నికలలో ఏ పార్టీ కూడా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించలేకపోయింది. తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా స్థానిక సంస్థల్లో 42% ఇస్తానని చెప్పి కొన్ని ప్రాంతాల్లో 6-7% మాత్రమే ఉన్నది. టోటల్ గా చూస్తే 17% మాత్రమే రిజర్వేషన్ కల్పించారు. ఏజెన్సీ లాంటి ప్రాంతాల్లో అసలు బీసీలకు ఎలాంటి రిజర్వేషన్ కల్పించలేదు అనేది అతని ఆవేదన. అంటే ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే అతని మాటల్లో తెలంగాణ ఉద్యమం కోసం శ్రీకాంతాచారి ఎట్లయితే చనిపోయాడో నేను కూడా అదే విధంగా బీసీ ఉద్యమాన్ని బలపరచడం కోసం నేను ఈ విధంగా చేసుకున్నానని కూడా అతను చెప్తున్న మాటలు విన్నాను. కానీ సార్ ఇప్పుడు ఆత్మహత్య చేసుకోవాల్సింది వీళ్ళ, లేకపోతే రాజకీయ పరంగా కొంతమంది రాజకీయ నాయకులు పదవులు అనుభవిస్తున్నారు. బీసీ అన్ని పార్టీలలో బీసీలు పదవులు అనుభవిస్తున్నారు. వాళ్ళు ఎన్నడూ కూడా ఎక్కడ కూడా బీసీ నినాదం గురించి బయటికి వచ్చి అందరు కలిసికట్టుగా పోరాడింది లేదు. ఈరోజు ఆత్మహత్య చేసుకోవాల్సింది బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కార్యకర్తల, ప్రజల, లేకపోతే ఈ సోకాల్డ్ అమ్ముడుపోయినటువంటి నాయకుల? నేనేమంటున్నా అండి, ఎవరైతే ఇప్పుడు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల్లో పదవులు పొందినారో వాళ్ళు బీసీ నాయకులు అనబడరు. వాళ్ళు బీసీ నాయకులు కారు. బీసీల కోసం నోరు విప్పేటటువంటి శక్తియుక్తులు కానీ అంత గొప్పతనం కానీ గొప్ప మనసు కానీ వాళ్ళకి లేదు. వాళ్ళు ఆయా పార్టీల రాజకీయ నాయకులు, ఆయా పార్టీలు పెంచి పోషిస్తున్నటువంటి
అనుచరులు మాత్రమే. ఉమ్, పార్టీలకు అనుకూలంగానే పనిచేస్తారు కానీ బీసీలకు అనుకూలంగా వాళ్ళు నోరు విప్పే ధైర్య సాహసాలు చేయరు. ఎందుకంటే ఉన్న పదవులు పోతాయి కాబట్టి. అవును. అది స్వార్థ ప్రయోజనాలు మాత్రమే వాళ్ళు చూసుకుంటారు. ఉమ్, కానీ ఉమ్, ప్రజా ప్రయోజనాలు, బీసీ ప్రయోజనాలు అనేది చూసుకోరు. ఉమ్, ఎందుకంటే ఆయా రాజకీయ పార్టీలకు యజమానులంతా ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు కాబట్టి అవును. వాళ్ళకు వ్యతిరేకంగా వీళ్ళు ఏ పని చేసినా కూడా ఉన్న పదవి ఊడిపోతుంది కాబట్టి వాళ్ళు భయం భక్తితోటి ఆయా పార్టీల అభివృద్ధి కోసం మాత్రమే పనిచేస్తారు. ఉమ్, ఉమ్. అంటే ఇప్పుడు ఎన్నో సార్లు వాళ్ళు పదవులు అనుభవించారు కదా, కొత్తగా ఒక్కసారి పదవి పోతే వాళ్ళకి అయ్యేదేముంది పోయేదేముంది, అట్లా అంత ఇప్పుడు స్వార్థం ఎందుకు? వీళ్ళంతా స్వార్థపరులండి, ఆశాజీవులు. ఉమ్, ఉమ్, సచ్చినంత కాలం పదవులు అనుభవించాలి కానీ తమ సమాజం కోసం పనిచేయాలనే ఆలోచన, అంత గొప్ప మనసు ఆ, లేనటువంటి వాళ్ళు కాబట్టి బీసీలకు అన్ని రంగాల్లో న్యాయం జరగటం లేదు. ఇంకోటి బీసీ ఉద్యమకారులు కూడా ఐక్యం కావటం లేదు. ఈ ఈ సంఘటనతోటైనా ఈ బీసీ ఉద్యమకారులు అనే వాళ్ళు ఐక్యంగా ఒక గొడుగు కిందికి వచ్చి పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈ బీసీ సంఘాలన్నీ ఒక్కొక్క సంఘం ఒక్కొక్క రాజకీయ పార్టీకి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటున్నారు. ఉమ్, అందుకే బీసీ ఉద్యమాలు విఫలమవుతున్నాయి. వీళ్ళంతా బీసీ నాయకులు అనే వాళ్ళు విఫలమైపోయారని కూడా మనం చెప్పవచ్చు. వీళ్ళు ఒక్కటై ఒక రాజకీయ పార్టీలో పనిచేస్తూ ప్రత్యేకంగా పార్టీ పెట్టినప్పుడు ఇప్పుడు ఈ బీసీ సంఘాలు ఎవరికి ఓటేయాలండి? ఇప్పుడు బీసీలంతా ఏం చెప్తారు? ఇప్పుడు స్థానిక సంస్థలలో ఎవరికి ఓటేయాలి, ఏ పార్టీకి వేయాలి? ఉమ్, ఉమ్. వీళ్ళకి అసలు రాజకీయ పార్టీ లేదు కదా. అవును. కొన్ని తీర్మాన మల్లన్న లాంటి ఆయనకు రాజకీయ పార్టీ ఉంది, మరి ఆయనతోటి కలిసి పనిచేయడానికి వీళ్ళు ఇష్టపడటం లేరు. ఈగో హార్ట్ అవుతుంది, ఈగో హార్ట్ వస్తుంది. వీళ్ళందరూ కూడా కలిసి పనిచేయడానికి ఇష్టపడట్లేరు. ఎవరికి వాళ్ళు గొప్ప వాళ్ళం అనుకుంటున్నారు. నేను ఆకాశం అంతా ఎత్తున్నోని, లేదా సముద్రం అంతా లోతున్నోని, భూమి అంతా విశాలమైన అని వీళ్ళే ఫీల్ అవుతున్నారు. కానీ వీళ్ళంతా కలిసి పని చేస్తే వీళ్ళకు ఇప్పుడున్నటువంటి పొజిషన్ కంటే గొప్ప పొజిషన్ వస్తుందని వీళ్ళు ఆలోచించట్లేరు. వీళ్ళ సమాజానికి మనం మేలు చేస్తాము, చరిత్రలో నిలిచిపోతాం, బీసీ సమాజం అన్యాయం అవుతుంది తెలంగాణలో, వాళ్ళకి ఉద్యోగాల్లో గాని, రాజకీయ రంగంలో గాని, పరిశ్రమల్లో గాని, ఇతర రంగాల్లో గాని న్యాయం జరగటం లేదు. న్యాయం చేయడానికి కృషి చేద్దామనే చిత్తశుద్ధి లేదు. ఖాళీ మీటింగ్లు పెడతారు. ఇప్పుడు బీసీ మీటింగ్లకు ఎస్సీలు లీడ్ తీసుకుంటున్నారు. హైజాక్ అవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే బీసీ ఉద్యమం హైజాక్ అవుతుంది. బీసీ నాయకులు ఆ నలుగురే కనపడతారు. అక్కడికి వచ్చినటువంటి ఆడియన్స్ మొత్తము మాక్సిమం ఎస్టీలు ఉంటున్నారు. అంటే వీళ్ళు బీసీ నాయకులు అనే వాళ్ళు త్యాగం చేయలేరు, సమీకరించలేరు, అంటే ఊర్లలోకి ప్రజల్లోకి ఉద్యమాన్ని తీసుకోపోలేరు. ఏదో సందర్భం వచ్చినప్పుడు ఉపన్యాసాలు దచ్చటం తప్ప వీళ్ళతోటి ఏమీ కావటం లేదని రుజువు అవుతూనే. ఇప్పుడు సార్ ఫైనల్ గా సార్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, ఏంటంటే మేము రిజర్వేషన్ ఇవ్వకపోతే ఒకవేళ కోర్టు స్టే చేస్తే పార్టీ పరంగా మేము రిజర్వేషన్ ఇస్తామని. పోనీ అది కూడా చేస్తలేరుగా. మొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరులేమో ఒక బీసీ నాయకుడిని తీసుకుపోయి సర్పంచ్గా పోటీ చేయొద్దని కిడ్నాప్ చేసి హైడ్రామా ప్లే చేశారు మరీ ఘోరంగా. ఇక్కడ నిన్న కొన్ని మైనంపల్లి హనుమంతరావు ఇక్కడ మీరు నించున్న గెలవరు అని చెప్పి ఒక ఆడియో రికార్డ్ ఏదో కొద్దిగా వైరల్ అవుతుంది. అంటే పార్టీ పరంగా కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి డ్రామా ప్లే చేస్తున్నాడు, పార్టీ పరంగా కూడా రిజర్వేషన్ ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి గారికి జీవో ఇవ్వడానికి ముందే అవి చెల్లవని, ఆ జీవో చెల్లదని తెలుసు. ఎందుకంటే 1966-70 ప్రాంతంలో కూడా బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని, 25% రిజర్వేషన్ కల్పించాలని అనంతరామన్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆనాటి ప్రభుత్వము జీవోని రిలీజ్ చేసింది. అది కోర్టులో కొట్టుకుపోయింది. ఆ తర్వాత 1986లో కూడా మురళీధరన్ రావు గారు ఇచ్చినటువంటి నివేదికను ఆధారంగా చేసుకొని ఆనాటి ఎన్టీ రామారావు గారు బీసీలకు 44% రిజర్వేషన్ కల్పిస్తూ జీవో ఇచ్చిండు. అది కూడా కోర్టులు కొట్టుకుపోయింది. ఆనాడు ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళంతా రోడ్ల మీదకి వచ్చి గొడవలు చేశారు. ఈ రెండు విషయాలు తెలిసే రేవంత్ రెడ్డి గారు జీవో నెంబర్ 9 తీసుకొచ్చి ఏదో బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తున్నట్టుగా, బీసీలను ఏదో ఉద్ధరిస్తున్నట్టుగా ఒక నాటకం మాత్రం ఆడిండు కానీ నిజాయితీ లేదు. బీసీలకు నిజాయితీగా ఆయన పని చేయదలుచుకుంటే కార్పొరేషన్ చైర్మన్ పదవులలో సగం ఇవ్వాల్సి ఉండే కదా. ఇప్పుడు ఉన్న రిజర్వేషన్
రిజర్వేషన్ 22% లాస్ట్ టైం ఉంటే ఇప్పుడు 17% తీసుకొచ్చినటువంటి వాడు బీసీలకు ఎట్లా మేలు చేస్తాడంటే, బీసీలకు రిజర్వేషన్లు వస్తే ముఖ్యమంత్రి పదవి నుండి ఆయన దిగిపోవాలి. ఆయన కింద కూర్చొని బీసీని ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టే పరిస్థితి వస్తుంది. కాబట్టి మరి ఆయన ఆ సింహాసనం దిగి కింద కూర్చుంటాడా? కూర్చోడు కదా. కూర్చోడు. కాబట్టి అవన్నీ నాటకాలు మాత్రం. అందులో నెక్స్ట్ టర్మ్ కూడా నేనే ముఖ్యమంత్రి అని ఫిక్స్ అయిపోయాడు. నెక్స్ట్ టైం గురించి మనం ఆయనకు యొక్క కాన్ఫిడెన్స్ ఉండటం మంచిదే, కానీ అది ప్రజా నిర్ణయం మీద ఆధారపడి ఉంటది. ప్రజలు ఓటేసిన దాన్ని బట్టి ఉంటది. ఇప్పటికే ఈ ప్రభుత్వం విఫలమైంది, అన్ని రంగాల్లో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేకపోయింది, 6 గ్యారెంటీలు ఇవ్వలేకపోయింది అనేది ప్రజల్లో అసంతృప్తి ఉంది. కాకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో గానీ, పై ఎన్నికల్లో గానీ అధికార పార్టీకి అనుకూలంగా ఉంటది కాబట్టి 1-2 స్థానాలు వాళ్ళు గెలవచ్చు. స్థానిక సంస్థలలో కూడా వాళ్ళకి పాజిటివ్ రిజల్ట్ రావచ్చు. కానీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంటది 6 గ్యారెంటీలను నెరవేర్చకపోతే. సార్, అయితే ఈ సాయి అనే వ్యక్తి ఎవరు అసలు? అతను ఎక్కడి నుంచి రావడం జరిగింది? అతను మనోవేదనకు కారణం ఏంటి? అంటే ఎవరైనా కొంతమంది అతన్ని సతాయించడం లాంటివి ఏమైనా జరిగినాయా? అండ్ అతని కుటుంబ పరిస్థితి ఏంటి? అంటే సాయి కుటుంబము అతను ఒక ఆటో నడుపుకుంటున్నటువంటి వ్యక్తి మనకు తెలుస్తుంది. పేద చారీల కుటుంబం, చారీస్ వాళ్ళు ఆర్థిక పరిస్థితులు కూడా అనుకూలంగా లేవు. ప్లస్ 3 ఆడపిల్లలు కూడా ఉన్నారని చెప్పి నేను చెప్తాను. 3 పిల్లలు ఉన్నారు ఆయనకు. అంటే ఈ రాజకీయ పార్టీలు, ఈ ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్ కల్పించడంలో విఫలమైనవి అని మనోవేదనతోటి నేను ఇట్లా చేసుకున్నాను అని అతను స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది. ఈ విధంగా ఇక ముందు మరొక ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం ఎవరు కూడా ఈ రాష్ట్రంలో చేయకూడదు. కొట్లాడి సాధించుకోవాలి. ఎవరైతే మనకు ద్రోహం చేస్తున్నారో ఆ పార్టీలకు ఓటు నిరాకరించాలి, ఓటును వేయకూడదు. ఓటే రాజ్యాధికారాన్ని ఇస్తుంది. కాబట్టి ఎవరైతే మనకు ద్రోహం చేసిరో, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసింది, ఓటు వేయద్దు, సరిపోతుంది కదా. ఓటు వేయకపోతే కథం కొలాప్స్ అయిపోతారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ ఉంది, నిన్ను మోసం చేసింది, నువ్వు ఓటు వేయకు, నీ బీసీలకే నువ్వు ఓటేసుకో. నీకు ఎవరైతే వ్యతిరేకంగా పనిచేస్తున్నారో, రెడ్లు అనే వాళ్ళు, వెలమలు అనే వాళ్ళు, కమ్మలు అనే వాళ్ళు, వాళ్ళకు ఓటు వేయకుంటే సరిపోతుంది. పెద్ద యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓటు అధికారాన్ని ఇచ్చేది ఓటు. ఆ ఓటుతోటి నువ్వు అధికారంలోకి వస్తావు. అధికారంలోకి వచ్చిన తర్వాత నీ సమాజాన్ని నువ్వు బాగు చేసుకోవచ్చు. అది మర్చిపోతున్నారు. ఈ యొక్క బీసీ సంఘాలు కూడా ఆ విషయం చెప్పట్లేదు. ఈ ఓటుని నిరాకరిద్దాం, ఎవరైతే మనకు ద్రోహం చేస్తారో, ఎవరైతే మనకు అన్యాయం చేస్తారో వాళ్ళకు ఓటు వేయొద్దని చెప్పడంలో బీసీ సంఘాలు, బీసీ నాయకులంతా విప్లవం కావటం వల్లనే ఆవేశపడి ఇట్లాంటి యువకులు ఆత్మహత్యకు ప్రయత్నిస్తూ ఉంటారు అన్నట్టు. ఇప్పుడు ఏంటండి గాంధీ హాస్పిటల్లో ఆయన పరిస్థితి ఏంటి? కుటుంబ పరిస్థితి, వాళ్ళ భార్య ఏమంటుంది? అండ్ అతనికి ట్రీట్మెంట్ ఏ రకంగా జరుగుతూ ఉంది? సో అంటే పూర్తిగా అంటే ఎంత శాతము అతని శరీరం అంతా కాలింది? ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా అండి? 40% శరీరం కాలినట్టుగా చెప్తున్నారు. అతను విషమ పరిస్థితుల్లోనే ఉన్నారు. ఇంకా మెరుగైన వైద్యం అందించాలని చెప్పి రాత్రి పరామర్శకు వెళ్ళినటువంటి బీసీ నాయకులంతా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలనడానికి ముందుకు వస్తున్నారు. ఇప్పుడు నేను కూడా వెళ్తున్నాను గాంధీ హాస్పిటల్ కు. అందరం కూడా వీలైనంతగా ఆ కుటుంబానికి సహకరిస్తాము, అతని వైద్య ఖర్చులకు సపోర్ట్ చేస్తామని కూడా మేము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదా, ఇది పరిస్థితి. దయచేసి ఇట్లా ఆత్మహత్యలు చేసుకోకండి. మీ కుటుంబం రోడ్డు మీద పడుతుంది. 3 ఆడపిల్లలు ఉన్నారు, ఎవరు పట్టించుకుంటారు? కొన్ని రోజులు వార్తలు ఉంటాయి. తర్వాత మీ శవంని అడ్డు పెట్టుకొని వీళ్ళు ఇప్పటికైనా మారుతారు అనుకుంటున్నారా? మీ శవాన్ని అడ్డు పెట్టుకొని మరి రాజకీయం చేస్తారు వీళ్ళు. మీ శవాల మీద పాలాలు ఏరుకుంటారు అంటారు చూసినావా? అంతకన్నా ఘోరమైనటువంటి ఘోరంగా ఉంటుంది. మీ శవాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయం చేయడం తప్ప ఇప్పుడు కూడా రిజర్వేషన్ తీసుకొస్తారు, సోకాల్డ్ బీసీలు పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు రాజీనామాలు చేస్తారని చెప్పి ఎవరు కూడా అనుకోరు. 42% రిజర్వేషన్ ఇస్తానన్నటువంటి మాట ఇచ్చి తప్పినటువంటి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి. రేవంత్ రెడ్డి చేసుకోవాలి, అరే ఎందుకు ఇస్తలేరు, నేను మాట ఇచ్చినా అని చెప్పి అతను దిగొచ్చి గ్రౌండ్లో పనిచేయాలి.
లేదా పార్టీ పరంగా ఎందుకు రిజర్వేషన్ ఇస్తలేరు అని చెప్పి అతను ఆలోచించాలి. మాటిచ్చిన వాళ్ళు సోకాల్డ్ బీఆర్ఎస్ పార్టీ నుండి బీసీ నాయకులు గంగుల కమలాకర్ కావచ్చు, తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, ఇక్కడ మన పొన్నం ప్రభాకర్ కావచ్చు, కొండా సురేఖ కావచ్చు, ఇంకొంతమంది నాయకులు కావచ్చు, ఇక్కడ అట్లాగే బీజేపీ నుండి బండి సంజయ్ గారు కావచ్చు, ధర్మపురి అరవింద్ కావచ్చు, ఇంకొంతమంది నాయకులు కావచ్చు, బీసీ నాయకులు, వీళ్ళు కదా రావాలి, వీళ్ళు కదా రాజీనామాలు చేయాలి, వీళ్ళు కదా ధర్నాలు చేయాలి, వీళ్ళు కదా రావాల్సింది న్యాయబద్ధంగా. వీళ్ళు రావాలి, వీళ్ళు కొట్లాడాలి, వీళ్ళు చేసుకోవాలి అంతకైతే. సో దయచేసి మీరు మీ భార్య బిడ్డల గురించి ఆలోచించండి. మీ కుటుంబ పరిస్థితి ఏంది? ఇప్పుడు ఈ రోజున మీకు ఏమైనా అయితే మీ ముగ్గురు ఆడపిల్లల పరిస్థితి ఏంది? వాళ్ళకి పెళ్లి చేసేది ఎవరు? వాళ్ళకి పెళ్ళిళ్ళ కంటే ముందు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నించొని వాళ్ళని చదివించి వాళ్ళకి ఇంత కూడు గుడ్డ పెట్టేది ఎవరు? మీరు ఉండంగానే ఇంత టార్చర్ అనిపిస్తుంటే ఒక కుటుంబానికి ఇంటి పెద్ద లేకపోతే, ఒక తండ్రి లేకపోతే వాళ్ళ కుటుంబాన్ని ఎట్లా ఈడ్చుకురావాలి సంసారాన్ని? మీరు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి ఏమైనా మేలు జరుగుతుంది అనుకుంటున్నారా? సో దయచేసి ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఒకవేళ ఇట్లా ఆత్మహత్యలు చేసుకుంటే మీ బీసీ నాయకులను వచ్చి చేసుకోమనండి, ధర్నాలు చేయమనండి, అందరినీ రమ్మనండి ఏకతాటి పైన. వాళ్ళ ఆర్థిక పరంగా పుష్కలంగా ఉన్నారు. ఒక్కొక్కరికి వందల కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఇప్పుడు ఎవరెవరైతే ఏ పార్టీలు అయితే ఉన్నారో